హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు భాను మాస్. మేము రీసెంట్గా నాగపట్నం వెళ్ళామండి. అదే వెల్లంకని వెళ్ళాము. ఇది మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఈసారి నేనైతే ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేసుకున్నాను అండి. మేము మొత్తం 12 మంది అయితే వెళ్ళాము. మా ట్రైన్ అయితే 8:30కి అండి. మేమైతే 8 కల్లా స్టేషన్కి అయితే వచ్చేసాము. కానీ విషయం ఏంటంటే మా ట్రైన్ 8 అవర్స్ లేటు. అందుకనే సాయంత్రం కనెక్టింగ్ ట్రైన్ ఎటు అందదనేసి నేను టికెట్స్ అయితే కౌంటర్ కాడ నిలబడి సాయంత్రం టికెట్స్ కనెక్టింగ్ ట్రైన్ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేయించేసాను. చేయించిన తర్వాత ఒక 2,000 అయితే వచ్చినాయండి. ఇంకా 8:30 కా నుంచి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాం. ప్లాట్ఫామ్ మీద వస్తుంది అనేసి వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్లో చూసారు కదండి. 11:30 అయింది. మేము 8:30కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. కానీ 11:30 అయినా 12:30 అయినా కానీ ట్రైన్ మాత్రం అసలు ఆచూకీ లేదు. వేర్ ఈజ్ మై ట్రైన్లో మాత్రం రాజమండ్రి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉందని చూపెడుతుంది. 12:39 అయితే అయింది చూడండి. మాకైతే చాలా ఇబ్బంది పెట్టిందండి. నేను అనవసరంగా ఈ స్పెషల్ ట్రైన్ అనేది రిజర్వేషన్ చేయించాను. 06074 స్పెషల్ అనేది పడింది కదండి. 1:50 అని చూపించింది. ఎలాగైతే 2:30కి అయితే మనకు ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేశాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అసైన్ చేశాడండి. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే ఇంకా రన్నింగ్ చేసాం నేను మా అన్నయ్య. 2:23కి అయితే ప్లాట్ఫామ్ అనేది శాంక్షన్ చేశాడు. చూసారు కండి ట్రైన్ అయితే వచ్చింది. జస్ట్ అడు ప్లాట్ఫామ్ ఇచ్చిన ఒక 5 మినిట్స్గా ట్రైన్ అయితే వచ్చిందండి. నేను ఎంత స్పీడ్గా వచ్చిందంటే అంత స్పీడ్గా వచ్చింది. జస్ట్ మినిమం అయితే ప్లాట్ఫామ్ అనేది ఒక 10 to 15 మినిట్స్ 20 మినిట్స్ ముందర ఇస్తాడు. కానీ జస్ట్ 5 మినిట్స్ ఇచ్చాడు. సర్లే అనేసి మేము రన్నింగ్ చేసుకుంటూ వచ్చాము. లగేజ్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చేలోపు ట్రైన్ అయితే ఉంది. అంత స్పీడ్గా అయితే ఉందండి. గట్టకేలకు 2:03 అయితే మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత బ్యారేజ్ మీదకి ఎక్కేసాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఎక్కంగానే వండుకెళ్ళినవి ఉంటాయి కదండి. చికెన్ వండుకు వెళ్ళాము. సో చికెన్ వేసుకొని తిన్నాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుగ్గిల్లి అయ్యని మొత్తం తినేసాము. ఈ ట్రైన్ జర్నీ గురించి ఫుల్ లెంత్ వీడియో అయితే ఒకటి చేశాను. ఇది ఫుల్ లెంత్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఆ రోజు అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా చాలా డిఫరెంట్గా అయితే వెళ్ళాము. నాగపట్నం అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా చూడండి. అదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ దాన్ని. ఈ ట్రైన్ అనేది చాలా స్లోగా అవుతుందండి. నేను స్పెషల్ అనుకుని ఏదో స్పెషల్ అంటే నేనేమనుకున్నానంటే మా ట్రైను ఫస్ట్ పంపించి రెగ్యులర్ ట్రైన్స్ తర్వాత పంపిస్తారు అనుకున్నాము. కానీ విషయం ఏంటంటే రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి కదండి. రెగ్యులర్ ట్రైన్స్ అనేవి డైలీ తిరిగే ట్రైన్స్ ఫస్ట్ పంపించి ఆ గ్యాప్లో మా ట్రైన్ అనేది పంపించాడండి. కొంచెం మేము వెళ్ళే టయానికి చెన్నై వెళ్ళే టయానికి మాకు 11:30 అయితే అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. మేము ఇక్కడ 3కి ఎక్కాము. 11:30కి అయితే చెన్నై అయితే వెళ్ళాము. దారి మధ్యలో క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం పడిందండి. ఒంగోలు దాటిన కాడ నుంచి మొత్తం చెన్నై వెళ్ళేదాకా ఫుల్ రెయిన్. ఆ వర్షంలో మంట చూసారు ఎలా మంటుతుందో. బయట ఏం వర్షం పడుతుంది, అక్కడేమో మంట మంటుతుంది. ఫ్యాక్టరీస్ అనమాట అవన్నీ. మనకి అవుట్స్కట్స్లో ఉంటాయి. చెన్నై అవుట్స్కట్స్లో ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయి. మేము ఇక్కడ చెన్నై సెంట్రల్లో దిగిన తర్వాత మా ట్రైన్ ఎటు వెళ్ళిపోయింది కండి. కనెక్టింగ్ ట్రైన్ 9కే. అదైతే చాలా దూరం వెళ్ళిపోయింది. మేమేం చేసామంటే చెన్నైలో దిగి చెన్నై నుండి కోయంబీడు అనే బస్ స్టాండ్ ఒకటి ఉండదండి. 2 బస్ స్టాండ్లు ఉంటాయి చెన్నైలో, మాధవరం అండ్ కోయంబీడు. మేమైతే కోయంబీడు బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కోయంబీడు బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ బస్ మాదేనండి. లాస్ట్ బస్ అయితే ఎక్కేసాము. ఇది డైరెక్ట్గా వెల్లంకని అయితే తీసుకెళ్ళిద్ది. మధ్యలో స్టాప్లు అయితే ఉంటాయి. సో ఆ స్టాప్లన్నీ కవర్ చేసుకుంటూ మార్నింగ్ 7కి అయితే మనల్ని నాగపట్నంకి అయితే తీసుకెళ్ళిపోయిందండి బస్సు. ఈ బస్సు కాస్ట్ అంటే పర్ పర్సన్కి ఎంత పడుతుందంటే 450 రూపాయలు పడుతుంది. స్లీపర్ అయితే సిట్టింగ్ అయితే 350 అయితే వెళ్ళిపోవచ్చు. సీట్ అయితే చైర్ అయితే. ఎట్టకేలకు నాగపట్నం అయితే 7:00కల్లా వచ్చేసాము. ఇది తెలుసుగా అందరికీ నాగపట్నం వెల్లంకని వెళ్ళే రోడ్ అండి ఇది. సో మీరు ఒకవేళ డైరెక్ట్గా ఒకే రోజు నాగపట్నం రావాలనుకుంటే మార్నింగ్ పూట పినాకిని ఎక్స్ప్రెస్ ఉంటుంది 6కి విజయవాడలో. ఆ పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కి 1:30-2 చెన్నైలో దిగుతారు. చెన్నైలో దిగిన తర్వాత వెంటనే ఈ కోయంబీడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కారంటే మనం ఈవినింగ్ కల్లా మనం వెల్లంకనిలోనే ఉంటాం. 8 కల్లా మనం దిగిపోతామండి వెల్లంకనిలో. అంటే మార్నింగ్ 6కి ఎక్కితే సాయంత్రం 8 కల్లా మనం దిగిపోతాం. సో అది కూడా ఆ ప్యాటర్న్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒక రోజులో నాగపట్నం వచ్చినట్టు ఉంటుంది. లేదనుకుంటే కనెక్టింగ్ ట్రైన్ ఫ్యామిలీస్ ఉంటే ఇబ్బంది పడకూడదు, పునుకొని వెళ్ళాలి, రిలాక్స్ అయ్యి వెళ్ళాలనుకుంటే మాత్రం 2 ట్రైన్స్ రిజర్వేషన్ చేయించుకోండి. మ్యాక్సిమం వచ్చేవరకు రెగ్యులర్ ట్రైన్స్కి చేయించుకోండి అండి. ఫస్ట్ వచ్చేవరకు నేను ప్రిఫర్ చేసే ట్రైన్స్ కోరమండల్ ఒకటి ఉంటుందండి. 10 గంటలకు ఒకటి ఉంటుంది కోరమండల్. కానీ లేదా పినాకినికి వెళ్ళొచ్చు సెకండ్ ప్రిఫరెన్స్. లేదంటే పూణే నుంచి ఒక ట్రైన్ వస్తుంది 7:30కే ఉంటుంది. ఆ ట్రైన్కి వెళ్ళొచ్చు. అలాంటి ట్రైన్స్కి అయితే ప్రిఫర్ చేయండి. కానీ ఈ స్పెషల్ ట్రైన్స్ మాత్రం ఎప్పుడు కూడా ఏ ట్రిప్కి కూడా ప్రిఫర్ చేయమాకండి.
కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7:10 కల్లా మమ్మల్ని ఇలా వేలాంగిని స్టేషన్లో అయితే వేలాంగిని బస్ స్టాండ్లో అయితే దింపేశాడు. ఇక్కడ సరౌండింగ్స్లో చాలా రూమ్స్ ఉంటాయి. మనం ఈ రూమ్స్ అనేవి ఏవి కూడా ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ఇవి బీచ్కి దూరం అవుతాయి. చర్చికి దగ్గర అవుతుంది అని తీసుకుంటే బీచ్కి దూరం అవుతాయి. చర్చి తరపు రూమ్లో మా అన్నయ్య వాళ్ళు చూస్తారంటే సో చర్చి తరపు రూమ్లోకి అయితే వచ్చాము. ఇది కూడా నచ్చలేదు మాకు, చాలా దూరంగా ఉంటాయి. చర్చి తరపు రూమ్లో ఎప్పుడు ప్రిఫర్ చేయమాకండి. మేమైతే బీచ్ రోడ్లో రూమ్స్ ఉంటాయండి. ఎక్కడ మా ఊరు నుంచి మాది ఉండవల్లి, ఈ మధ్య మాది ఉండవల్లి అండి. సో ఇక్కడ నుంచి ఎవరైనా కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చర్చి రూమ్లు తీసుకొని చాలామంది ఇబ్బంది పడ్డారండి. మా ఊర్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. మొబైల్స్ పోయినాయి, ఏదైనా డబ్బులు పోవడం కానీ అలా చాలా ఇబ్బంది. అది కాక దూరం అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే ఈ మధ్య అందరూ కూడా మేమైతే నేను ఇది నా 14వ నాగపట్నం రావడం. ఈ 14 సార్లు కూడా మేము ఒక్కసారి కూడా నా చర్చి తరపు రూమ్లో అయితే తీసుకోలేదు. మేమైతే ఇలాగ బీచ్ దగ్గర ఉండే బీచ్ రోడ్లో తీసుకుంటాము. బీచ్ రోడ్లో తీసుకుంటే ఏంటంటే మనకి చర్చీల దగ్గర ఉంటుంది, బీచ్ దగ్గర ఉంటుంది, షాపింగ్ దగ్గర ఉంటుంది, కొట్ల దగ్గర ఉంటుంది, అన్నిటికీ దగ్గర ఉంటుంది. మెయిన్ సెంటర్లో తీసుకుంటాం ఎప్పుడు కూడా. రూమ్సే సరిగ్గా తీసుకోలేకపోతే చాలా ఇబ్బంది పడతాయి. చూసారు కండి, వండుకోవడానికి ఈ గ్యాస్ బండ్లు కానీ ఈ టవరాలు కానీ అన్నీ అనేది మనకు రెంట్కి ఇస్తారు. ఇవన్నీ మన రూమ్లోకే తీసుకెళ్ళి వండుకోవచ్చు అండి. కానీ చర్చి తరపు రూమ్లో అలా కాదు. మన రూమ్లో ఒక చోట ఉంటే వండుకునేదేమో కిందకు వచ్చి వండుకోవాలి, మళ్ళీ పైకి మోసుకెళ్ళాలి. ఇదే సరిపోద్ది అనమాట. బీచ్కి రావాలన్నా కానీ ఆటో వేసుకొని వస్తారండి, అంత ఇబ్బంది పడతారు. చాలా దూరం, లేడీస్ ఉంటారు కదా, అందరు నడవలేరు అంత దూరాలు. మాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నీ ఇక్కడే ఉంటాయండి. చక్కగా రూమ్లోకే వేస్తాడు, మనం ఇంట్లో వండుకున్నట్టు వండుకోవచ్చు. చూసారా, ఈ రోడ్డు చూస్తే మీకు ఈ రోడ్డు మొత్తం ఫుల్ చూపిస్తాను. మొత్తం స్టాల్సే ఉంటాయి, కోతుల స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కానీ ఈ సిల్వర్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఏంటంటే మనం ఏమైనా మొక్కుబడి చేసుకుంటే ఆ సిల్వర్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి ఫ్రేమ్స్గా చేసి మనకి అవే మర్యాదలో ఇస్తే వాళ్ళు మ్యూజియంలో పెడతారు. వితిన్ 1 మంత్లో పెడతారు. ఇంకోండి బీచ్ రోడ్ ఇది. ఈ రోడ్లో తీసుకున్నాము. కోతుల షాపులు ఉంటాయి కదండి, కోతుల షాపు పక్కనే ఉంటుంది రోడ్డు మాది. ఆ రోడ్డు ఫస్ట్ స్టార్టింగ్ రోడ్ అనమాట. రూమ్స్ వచ్చేవరకే మాకు 500 పడిందండి, డబుల్ బెడ్రూమ్. మేము కొంచెం సీజన్ ఎండింగ్ అయిపోతుంది అనుకుంటే వెళ్ళాము. అన్సీజన్లో వెళ్ళినప్పుడు 400కి ఇచ్చారు. గ్యాస్ కలిపి 200 అండి. మొత్తం కలిపి 600లో గ్యాస్ ప్లస్ రూమ్ మొత్తం వస్తాయి. వెంటిలేషన్ మాత్రం అదిరిపోద్ది. నాకైతే ఆ చర్చి తరపు రూమ్లో దూరంతో పాటు వెంటిలేషన్ అసలు నచ్చలేదు. వెంటిలేషన్ అసలు లేదండి. వండుకోవడానికి కూడా లేడీస్కి నడతా అన్నిటికీ ఇబ్బంది అండి. చర్చి తరపు రూమ్లో మ్యాక్సిమం స్కిప్ చేసేసి ప్రశాంతంగా మీ నాగపట్నం అన్నీ ఎంజాయ్ చేయాలి, అన్నీ తిరగాలనుకుంటే ఆ బీచ్ రోడ్లో తీసుకోండి. అక్కడ రేటు ఇక్కడ రేటు సేమే. సో మ్యాక్సిమం అయితే ప్రిఫర్ చేసేది బీచ్ రోడ్కి రండి, బీచ్ రోడ్లో తీసుకోండి. ఇంకా రూములు తీసుకున్న తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి అయితే ఇంకా చర్చికి అయితే టిఫిన్స్ చేసేసి చర్చికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే తెలుగు ప్రార్థనకి అయితే అందుకున్నాము. జస్ట్ 1 అవర్లో మొత్తం అయిపోయినాయి. మేము 7కి దిగాము వెలంకనీలో. 1 అవర్లో మొత్తం కంప్లీట్ చేసుకొని 8:30 కల్లా అలాగ తెలుగు ప్రార్థనకి అయితే వచ్చాము. ఈ చర్చి పేరు అప్పర్ బాసిలికా అంటారు. ఇక్కడ ఓన్లీ తెలుగు ప్రార్థనలు అంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్రార్థనలు ఈ చర్చిలో జరుగుతాయి. వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా జరుగుతాయి. బట్ మన తెలుగు ప్రార్థన అనేది 8కి స్టార్ట్ అయ్యి 9కి కంప్లీట్ అవుతుందండి పూజ. మనం కరెక్ట్గా చైర్స్ ఉండవండి. మన సీజన్లో అయితే కొంచెం ఒక పావుగంట ముందలే రావాలి. అన్ సీజన్లో అయితే ఎప్పుడు వచ్చినా కానీ మనకి చైర్స్ ఉంటాయి, కూర్చోవచ్చు, బల్లలు ఉంటాయి. లేదనుకుంటే కొంచెం ఫాస్ట్గా రావాలి. చూసారు కండి, ఇది హోలీ పాత్ అంటారు. ఇది ఈ చర్చికి ఒక స్పెషాలిటీ ఉండదు. ఆ చర్చి గురించి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే అప్పర్ బాసిలికా, చాలా బాగుండేది చర్చి. ఈ చర్చికి వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు ఉంటారు కండి, తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు, మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఇక్కడ కలుస్తారు. మనకి ఏ ఊరు ఏంటి మ్యాక్సిమం అయితే నేను ఎక్కువగా గమనించింది విజయవాడ నుండి, హైదరాబాద్ నుంచి బాగా వచ్చారు, కడప నుంచి బాగా వచ్చారు. ఇది తెలుగు ప్రార్థన జరిగే చర్చ్ అండి. ఆల్రెడీ జరుగుతుంది, మాస్ జరుగుతుంది పూజ. వేలాంగిని చూడడానికి అన్ని ప్రాంతాల నుండి వస్తారండి. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక్కడ ఫస్ట్ డామినేషన్ అయితే తమిళ ఉంటుందండి, తమిళ్ ప్రేయర్స్ జరుగుతాయి. ఆ తర్వాత మలయాళం జరిగిద్దండి. మలయాళం వాళ్ళ డామినేషన్ కూడా చాలా ఉంటుంది. ఆ తర్వాతనే తెలుగు వాళ్ళది ఉంటుంది. మనది 3వ ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ తమిళ్ ప్రార్థన ప్రేయర్స్ అనేవి 2 జరుగుతాయి, డైలీ 2-3 అవి జరుగుతాయి. ఆ తర్వాత మలయాళం కూడా 2 జరుగుతాయి అండి. బట్ తెలుగు ప్రార్థన అనేది ఎప్పుడు ఒకటే జరిగిద్ది. మార్నింగ్ పూట జరిగిద్ది అండి. ఓన్లీ 8 to 9 మధ్య జరిగిద్ది. అది కూడా ఈ అప్పర్ బాసిలికాలో జరిగిద్ది. అండ్ ఇంకా ఈ వేలాంగినిలో ఫుడ్ గురించి, టిఫిన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రకాల టిఫిన్స్ అయితే ఉంటాయి. మనకు రోడ్ సైడే ఇలాగ చాలామంది పొయ్యిలు పెట్టుకొని టిఫిన్స్ అయితే ఇలా పార్సల్ చేస్తూ ఉంటారు. మీకు బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఈ టిఫిన్స్ అనేవి ప్రిఫర్ చేయండి. నేనైతే మ్యాక్సిమం ఈ టిఫిన్స్ అనేవి ప్రిఫర్ చేయను. ఎందుకంటే కొంచెం హైజీన్ అనేది తక్కువ ఉంటుంది, అంత శుభ్రంగా అనిపించదు. ఈ లొకేషన్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ మ్యాక్సిమం పోయినాయి. ఇక్కడ టిఫిన్స్ అయితే 30-35 రూపాయలు, 40 రూపాయలు కూడా ఉన్నాయి.
ఇంకో 10-15 రూపాయలు వేసుకుంటే మనకి అవే మరియా అనేసి ఇక్కడ మరియా హోటల్ అనేసి ఒకటి ఉంది ఇక్కడ దగ్గరలోనే. మనకు ద్రావిడాస్ హోటల్ కనబడతా ఉంటుంది. ద్రావిడాస్ హోటల్కి రైట్ సైడ్ కొంచెం ఫ్రంట్ సైడ్లో ఉన్న రైట్ సైడ్లో అయితే హోటల్ ఉంటుంది, మరియా హోటల్. అక్కడికైతే వెళ్ళండి. అట్టయితే 55 ఏదైనా ఎనీ టిఫిన్ అయితే ఏదైనా 55 రూపాయలు అండి. చాలా బాగుంటాయి. చూసారు కండి, ఇవి చూడడానికి బాగానే ఉన్నాయి. కొంచెం బోండాలు కానీ, చిట్టుగారెలు కానీ, బజ్జీలు కానీ ఇవి పర్లేదు. అప్పాలు ఉంటారు, అప్పాలు ఇక్కడ స్పెషల్ అనమాట. అప్పాలు కూడా తినవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే ఆ రేటుకు తగ్గట్టే ఉంటాయి. అంత శుభ్రంగా అంత హైజీన్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ ప్రైస్లో. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే చట్నీలు అయితే దరిద్రంగా ఉన్నాయి. అండ్ ఇంతకు ముందర మేము ఈ 2010 నుండి నాగపట్నం అయితే వస్తున్నాము. ఇంతకు ముందర మేమైతే ఈ కూరగాయలు కానీ, టమాటాలు, ఉల్లిపాయలు అవి కూడా వేసుకొచ్చేవాళ్ళం అండి ట్రాలీస్లో. మా మమ్మీ వాళ్ళని వీళ్ళందరినీ మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత వద్దుమా అన్నీ ఎక్కడే ఉన్నాయని చెప్పేసరికి వాళ్ళకైతే ఇవన్నీ అలవాటైనవి. మ్యాక్సిమం ఇక్కడ ఫిష్ మార్కెట్కి వచ్చామంటే ఇక్కడ దరిదాపుల్లోనే అన్ని సరుకులు ఉంటాయి, కిరాణా కొట్లు అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ దొరికే సరుకులు అన్నీ దొరుకుతాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ ఉంటాయి, అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి, మనం చూసి తీసుకోవచ్చు. మనకి ఇక్కడ రైస్ అనేది మనకి లలిత బ్రాండ్ అనేది ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం లలిత బ్రాండ్ అయితేనే కొంచెం బాగుంటుంది. మనకి 70 రూపీస్ దాకా పడుతుంది. 2 గ్రేడ్స్ ఉన్నాయి దాంట్లో, ఒకటి 65 రూపీస్ చెప్తున్నారు, ఇంకోటి 70 రూపీస్ చెప్తున్నారు. ఈ కట్టెల పొలాల్లో ఏందని చూస్తున్నారా, కొంతమంది చర్చి దగ్గర కానీ ఆ దరిదాపుల్లో లేదంటే బయట తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ కట్టెల పొయ్యి అనేది తీసుకొని వండుకుంటారండి, వాళ్ళ కోసం ఆ కట్టెలు. ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేసి మేము సాయంత్రం అయితే బీచ్కి వెళ్ళిపోయాము. ఇంకా డే 1 అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డే 2 ఎర్లీ మార్నింగే మేము డాబా మీద పనుకున్నామండి. కావాలంటే చర్చి దగ్గర కూడా కొనుక్కోవచ్చు, మేము డాబా మీద అయితే కొనుక్కున్నాము. సన్ రైజ్ చూసారుగా, భలే ఉంది కదా సన్ రైజ్, బీచ్లో నుండి అలా లేచినట్టుంది. మాకైతే భలే అనిపించింది, అందుకే వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సెకండ్ డే అనమాట, డే 2. ఈ డే 2 కోసం అయితే మేము ఈ మార్నింగ్ స్టార్ చర్చ్ అయితే ప్రిఫర్ చేసాము. దీన్ని 2 రకాలుగా పిలుస్తారు, మార్నింగ్ స్టార్ చర్చ్ అంటారు, తాబేల్ చర్చ్ అంటారు. ఈ చర్చికి అయితే మేము సెకండ్ డే అయితే వచ్చామండి. సెకండ్ డే ఈరోజు స్పెషల్లో ఈ చర్చియే హైలైట్ అండి నాగపట్నంలో, ఎందుకంటే ఇది పెద్ద చర్చి, చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఈ చర్చి అనేది మొన్నటిదాకా క్లోజ్లో ఉంది, మెయింటెనెన్స్లో ఉంది. ప్రజెంట్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ 9 గంటలకి మలయాళం వాళ్ళది ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే పోయినసారి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా డాడీది మా మమ్మీది బర్త్డే అయితే కేక్ ఇక్కడే కటింగ్ చేయించాము. ఈ చర్చికి వచ్చేటప్పుడు మనకి ఎంట్రన్స్లో జీసస్ స్టాచ్యూ అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ అందరూ మలయాళం వాళ్ళే. మొత్తం చర్చి చూసరికి ఎంత బాగుందో. ఇదేంటంటే స్పెషాలిటీ ఏంటంటే చర్చికి మధ్యలో పిల్లర్స్ అనేవి ఉండవండి, సైడ్ ఇలాగ లాగ్ కట్టినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చరింగ్ కానీ ఇంజనీరింగ్ అనేది చాలా కష్టపడి అయితే ఈ డిజైన్ అయితే చేసినట్టున్నారు, చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్ చర్చెస్ ఉన్నట్టు ఉండదు. ఇదేనండి బలిపీఠం అంటారు, అంటే స్టేజ్ ఉంటుంది కదా చర్చికి, మెయిన్ ఆ స్టేజ్ అనమాట. ఇది చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ అన్ని చర్చిల్లో కల్లా చాలా బ్యూటిఫుల్ చర్చి, పెద్ద చర్చి ఏమైనా ఉందంటే అది ఇదేనండి, మార్నింగ్ స్టార్ చర్చ్. చూసారుగా ఎంతమంది జనాలు ఉన్నారు. ఈ చర్చిలో మలయాళం ప్రేయర్ అనేది అయిపోయింది వెళ్ళినప్పుడు. అయితే నా కోరిక ఏంటంటే ఈ చర్చిలో ఎప్పుడైతే తెలుగు ప్రార్థన జరిగిద్దో అని చూస్తున్నానండి. ఛానల్ నుండి వస్తున్నాం కదా, మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తే ఖచ్చితంగా మనకి ఈ చర్చ్ అనేది అసైన్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే మనం అప్పర్ బాసిలికాలోనే చేసుకుంటున్నాము చర్చి, మన ప్రేయర్ అనేవి అప్పర్ బాసిలికాలోనే ఇస్తున్నారు. కానీ నాకు ఎప్పుడే మలయాళం వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకి ఈ చర్చ్ అనేది మా ప్రేయర్కి ఇస్తే చాలా బాగుంటుందని నా ఆశ. ఎందుకంటే ఛానల్ నుండి వస్తున్నాం, మన వాళ్ళు కూడా కొంచెం డామినేషన్ పెరిగితే ఆటోమేటిక్గా ఈ చర్చ్ అనేది మనకి ఇస్తారు. ఇక్కడ అన్ని హెలికాప్టర్ ఫ్యాన్స్ ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే ఉంటాయి, చాలా చల్లగా ఉంటుందండి. ఇక్కడ సాంగ్స్ పడినా కానీ ఒక రీసౌండ్ కానీ భలే ఉంటుందండి. వాళ్ళ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ డే 2 రోజున మేమైతే ఇంటికాడే ప్రిపేర్ అయ్యామండి. మేము ఒక రోజు పంచి కట్టుకున్నాము అనేసి, అందుకే మేము ఈ రోజు డే 2న పంచి అయితే కట్టుకున్నాము. మా అన్నదమ్ముళ్ళు అందరం మేము పంచి కట్టుకొని ఫొటోస్ కానీ భలేదే ఉంటుందండి, వాళ్ళలో కలిసిపోయాము. అందరూ అయితే కొంచెం మా వైపే చూస్తున్నారు, ఎందుకంటే అందరూ కడతారు, అక్కడ పంచులు కడతారు, బట్ మేము కొంచెం ఇంకా హడావుడిగా ఉన్నాము అక్కడ. ఈ చర్చెస్ చూసారు కదండి ఎంత బాగుంటాయో. ఈ సరౌండింగ్స్ కూడా చాలా వెడల్పు ఉంటాయి. వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా, ఈ కచ్చిపుల్లాగా ఉన్నాయి కదా, ఉయ్యాలలా ఉన్నాయి కదా, వాటికి కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటంటే కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు లేని వాళ్ళు కానీ ఇల్లు లేని వాళ్ళు కానీ ఇంకా వాళ్ళ నమ్మకాలండి అవి. దాంట్లో ఏం చేస్తారంటే ఆ కచ్చిపు దాంట్లో ఉయ్యాల లాంటిది ఉంటుంది. ఆ ఉయ్యాల అనేది ఇక్కడ చర్చ్ ఒకటి ఉంది, మనం మోకాళ్ళ దండ మీద నడుచుకుంటూ వెళ్ళి చర్చ్ ఒకటి ఉందండి. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్టు ఒకటి ఉంటుంది, మర్రి చెట్టు లాగా, ఆ మర్రి చెట్టు రావి చెట్టు లాగా ఏదో ఉంటుంది, ఆ చెట్టుకి అయితే కడతారండి. ఈయన పోప్ గారండి, మనకు ఐడియా లేదు ఈయన గురించి. చర్చి మెయిన్ డోర్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, ఎంట్రన్స్ డోర్సే చాలా పెద్దగా ఉంటాయి, సుమారుగా ఒక 10 feet హైట్ ఉంటాయండి. డోర్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి.
అండ్ ఇక్కడ పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా సపరేట్ రూమ్ కానీ ప్రేయర్ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయండి ఈ చర్చిలో. అవి కూడా చూపిస్తాను. ఆ రూమ్స్ కూడా ఈ ఎంట్రన్స్లో ఉన్న రూమ్స్ అవే. వీటిలో ఇవి ఉన్నాయి కదండి, చిన్న చిన్న పిల్లల్లా ఉన్నారు. అవి ఏంటంటే ఆశీర్వాదం వాటర్ అంటారండి. సో ఇలా నెత్తి మీద పోసుకుంటారు. బ్లెస్సింగ్ వాటర్ అంటారు కదా, ఆ వాటర్ అనేది చిన్నపిల్లలకి కానీ ఆ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు చేస్తారు. ఇటువరకు మెయింటైన్ చేసేవాళ్ళు అండి, బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అవన్నీ ఎండిపోయి ఉంటున్నాయి. అది అదొకటే మెయింటైన్ చేయట్లేదు. ఆ బ్లెస్సింగ్ ప్రేయర్ వాటర్ అనేది అక్కడ పోస్తే సో బాగుంటుంది. అదొక మెయింటెనెన్స్ అయితే మిస్ అయిందండి వీళ్ళ దగ్గర. ఈ చర్చి ఒకసారి లాస్ట్ టైం పోయినసారి నేను వచ్చినప్పుడు నాకైతే 500 రూపీస్ అయితే దొరికింది. అసలు మామూలుగా కాదు, ఇంకా అదేదో నలిగిపోయినట్టు ఉంది. ఏందా అని చూస్తే వెళ్ళి 500 నోట్ అండి, ఒరిజినల్ నోట్ అది. ఇంకా 500 నోట్ తీసుకెళ్ళి ఆ ఇయర్ ఏం చేసామంటే వెళ్ళి ప్రాన్స్ తెచ్చుకున్నాం, రొయ్యలు తెచ్చుకొని ఆ రోజు వాటికి ముగిచ్చేసాం. భలే లక్కీ దొరికింది ఆ రోజు అయితే. ఈ మార్నింగ్ స్టార్ చర్చిని అయితే మేము 2 days కవర్ చేసాము. మేము సెకండ్ డే వచ్చాము, మళ్ళీ లాస్ట్ 5th day వెళ్ళిపోతాం అనగా ఆ రోజు కూడా వచ్చామండి. 2 times చూస్తే కానీ చూసినట్టు ఉంటుంది చర్చి. అంత పెద్దగా ఉంటుంది, అంత బాగుంటుంది. తర్వాత చర్చి నుండి బయటకు వచ్చిన తర్వాత ఇది చర్చి ఒక సైడ్ వ్యూ అండి. ఇది హోలీ పాత్ అంటారు. ఇక్కడ ఏమన్నా మనం మొక్కుబళ్ళు ఏమైనా ఉంటాయి కదండి, ఇక్కడికి వస్తే పలానా చేస్తాను అని అనుకుంటారు కదా. ఇక్కడ 2 type ఆఫ్ మొక్కుబళ్ళు అయితే ఉంటాయి. ఒకటి ఇలాగా హోలీ పాత్లో 1 kilometer దాకా ఉండదండి. ఇలా హోలీ పాత్లో నడిచి వాళ్ళు మొక్కు తెచ్చుకుంటారు, లేదంటే గుండు చేయించుకుంటారు. నేను కూడా నడిచానండి. నేను ఈవినింగ్ టైం నడిచాను. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈవినింగ్ టైం నడుస్తాను, ఎందుకంటే కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది అనేసి ఈవినింగ్ టైం అయితే ప్రిఫర్ చేస్తాము. ఇంతకుముందులో మార్నింగ్ టైం నడిచేవాళ్ళం, చాలా ఇబ్బంది అయ్యేది. అంటే ఎండ కదా, ఎండకి 1 kilometer మోకాల మీద నడవాలంటే మామూలుగా ఉండదు. ఇది ప్రేయర్ టైమింగ్స్ అండి. ప్రేయర్ టైమింగ్స్ అనేవి మీకు ఒకసారి మెన్షన్ చేస్తున్నా చూడండి. సో మన తెలుగు అయితే ఒకటే ఉంటుంది. తెలుగు మార్నింగ్ 8 to 9 మధ్య ఉంటుంది. ఇది మెయిన్ బాసిలికా అండి, మెయిన్ బాసిలికా అంటారు. ఇది బీచ్ వైపు ఉన్న రోడ్ అనమాట. ఇక్కడే మెయిన్, ఇక్కడ అమ్మ వెలిసింది ఎక్కడరా అంటే ఇక్కడే అండి, ఈ చర్చిలోనే అనమాట. ఇక్కడే చాలా అనేవి పొందుకున్న మిరాకిల్స్ అయితే ఇక్కడే జరిగినాయండి నా లైఫ్లో. చాలా పవర్ఫుల్ అమ్మ ఇక్కడ. ఈ చర్చిలోనే మీరు ఏమైనా మొక్కుబళ్ళు కానీ ఏమైనా చేయాలనుకుంటే ఈ చర్చిని ప్రిఫర్ చేయండి. మిగిలిన చర్చిలో కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడైతే కొంచెం ఎక్కువ పవర్ఫుల్. నేను ఇక్కడ నా లైఫ్లో జరిగినాయి కాబట్టి చెప్తున్నాను ప్రత్యేకంగా. ఇలా మోకాల దండ మీద నడవడానికి ఆల్మోస్ట్ మీడియం సైజు ఉన్న వాళ్ళకైతే, మీడియం వెయిట్ ఉన్న వాళ్ళకి 2 hours పడుతుంది. సన్నగా ఉన్న వాళ్ళైతే 1.5 hourలో కంప్లీట్ చేస్తారు. కొంచెం బాగా లావుగా ఉన్న వాళ్ళైతే 2.5 hours అయితే పడుతుంది. మోకాల దండ మీద అలా నడుచుకుంటూ వచ్చేసి చర్చికి అయితే వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ హోలీ వాటర్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ హోలీ వాటర్ తాగితే ఎలాంటి రోగాలు ఉన్నా కానీ పోతాయి అని నమ్ముతారు. అండ్ ఇది లోయర్ బాసిలికా అనమాట. ఇందో చర్చ్ అనమాట, లోయర్ బాసిలికా అంటారు. ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ ఈ లాంగ్వేజెస్ సంబంధించిన ప్రేయర్స్ అయితేనే జరుగుతాయి. ఈ చర్చ్ భలే ఉంటుందండి, మొత్తం గోల్డెన్ థీమ్లో ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళకైతే ఎప్పుడు రారు కూడా, ఎందుకంటే తెలుగు ప్రార్థన అనేది ఎప్పుడు జరగలేదు ఇక్కడ. ఇంతకు ముందు జరిగేది, బట్ ఇప్పుడు లేదు. ఇక్కడ వెలంగినీళ్ళు ఫుడ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. బఠానీలు ఉంటాయి కదా, ఆ బఠానీలు ఏమో ఉప్పు శనగలు అనమాట, ఏర్చెన పుళ్ళు ఇవన్నీ తయారు చేస్తారండి లైవ్లో. ఇంకా రోజు అనేది ఇంకా బఠానీలు అన్నీ తీసేసుకుని బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది Day 2 అనమాట. Day 2 కూడా బీచ్కి అయితే వచ్చాము. మనం ప్రతిరోజు బీచ్కి అయితే వచ్చాము. ఒకే ఒక రోజు బీచ్కి అయితే స్కిప్ చేసాము. 5 రోజుల్లో 4 రోజులు అయితే బీచ్కి వచ్చాము. బీచ్లో బాగుంటుందండి, పెద్ద పెద్ద అలలు ఏమి రావు, అలా అనేసి మరీ అలలు లేకుండా ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచ్. చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ ఉండదండి. ఫుడ్ అయితే ఇంకా బేబచ్చం, మనకి డబ్బులు ఉండాలి కానీ ఇవి పడితే కొనుక్కొని తినొచ్చు. బట్ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఈ ఫుడ్ గురించి అయితే ఫుల్ లెంత్ ఒక వీడియో చేశానండి. ఆ ఫుల్ లెంత్ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. ఫుల్ లెంత్ వీడియోలో ఇక్కడ ఎలాంటి రకాలైన ఫుడ్ దొరికిద్ది, ఏ ఫుడ్ తినవచ్చు, ఎంత ప్రైజెస్ ఉంటాయి, అండ్ ఏమేమి ఇక్కడ స్పెషల్ ఏంది, మనం ఏం ట్రై చేయాలి అనేది మాత్రం మొత్తం ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంతకు ముందర ఇది టాటూ షాపులు అనేవి నాగపట్నంలో వెలాంగిణిలో చాలా ఎక్కువైపోయినాయి. దాదాపుగా 4-5 years బ్యాక్ అయితే ఒక్క టాటూ షాప్ కూడా ఉండేది కాదు, ఎక్కడో ఒకటి ఉండేది. అలాంటిది ఇప్పుడు వరుస పెట్టి టాటూ షాపులు అనేవి ఈజీగా వెలాంగిణి బీచ్ రోడ్లో ఒక 10-15 అయితే ఉంటాయండి. అన్ని టాటూ షాపులు అయితే ఉన్నాయి. ఇంకా బీచ్ రోడ్ షాపింగ్ అయితే ఇంకో ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. బీచ్ రోడ్ షాపింగ్ గురించి చెప్పాలనుకుంటే చాలా ఉంది వ్యవహారం అంతా. ఇక్కడ దొరకుందంటూ ఏది ఉండదు. మనకి 1000 రూపాయల్లో షాపింగ్ చేయొచ్చు, 10,000 తీసుకెళ్ళినా అయిపోతాయి. అంతా ఉంటుందండి వ్యవహారం ఇక్కడ. మనం డబ్బులు ఉంటే ఎంత డబ్బులన్నా లాగేసిద్దండి బీచ్ రోడ్ అయితే షాపింగ్. ఎందుకంటే ఏది చూసినా కొనుక్కోవాలనిపించిన వాళ్ళైతే డబ్బులు అయితే అసలు ఆగవు. ఎన్నైతే అన్ని ఐటమ్స్ ఉంటాయి, దొరకందంటూ ఏది ఉండదు.
అండ్ రేట్ కూడా మనం కొంచెం 10 రూపాయలు 20 రూపాయల సామాన్లు, అంటే మనం మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఈ 10 రూపీస్ 20 రూపీస్ సామాన్లు కొట్టి అయితే ఒకటి ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి ఐటమ్స్ అయితే తీసుకుంటా. సుమారుగా అదైతే చాలా బాగుంటుంది. విచిత్రమైన ఐటమ్స్ అయితే ఉంటాయి. 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ 50 రూపీస్ దాకా కూడా ఉంటాయి. బట్ ఎక్కువగా కనబడే షాపులు అయితే ఈ 10 రూపీస్ సామాన్లు 20 రూపాయల సామాన్లు పత్ర అని పిలుస్తూనే ఉంటారు, మామూలుగా ఉండదు. ఇది కొత్తగా పెట్టారండి, ఈ 2 years నుంచి పెట్టారు. ఇది విఆర్ గేమింగ్ వీడియోస్ పెట్టేసి సో కొత్తగా అయితే పెట్టారు. ఇది ఈ బీచ్ రోడ్ షాపింగ్ అనేది మనం మ్యాక్సిమం లాస్ట్ మనం వెళ్ళిపోయే రోజు అయితే మేము షాపింగ్ అయితే చేస్తాము. ముందరగానే చేసానంటే డబ్బులు మొత్తం అవగొట్టుకొని ఇబ్బంది పడతాం కన్నా కానీ తీసుకెళ్ళిన డబ్బులు అన్ని రోజులు అయిపోయిన తర్వాత మనం తినటం చేయడం అన్ని రూమ్ రెంట్లు కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్లో అనేది మనం ఉంటాయి కదా మిగిలిన ఒక 5,000 6,000 ఉన్నప్పుడు ఒక 2,000 పక్కన పెట్టేసుకొని మిగిలినంతా షాపింగ్ చేసుకుంటామండి. అలా అయితేనే బెటర్, ఎందుకంటే మనకు బడ్జెట్ అనేది అర్థమైద్ది. అంతేగాని ముందల రోజులోనే మనం 2-3 వచ్చిన 1-2 రోజుల్లోనే మనం ప్రిఫర్ చేసామంటే డబ్బులన్నీ అయిపోయి ఇబ్బంది పడతాము, మళ్ళీ వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఈ బీచ్ రోడ్లో షాపింగ్తో పాటు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి. మనం వచ్చామంటే మేము మొత్తం 12 మెంబర్స్ వచ్చాం కదా, మేము బయటకు వచ్చినప్పుడు ఒక 8 మెంబర్స్ అలా వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడు 500 అయితే కనబడేవి కదండి, అలా అయిపోయేది సిచ్యువేషను. ఈ హీరోయిన్స్ ఉన్నారు కదా, మన తెలుగు బేబమ్మ ఉంది కదా, తెలుగు హీరోయిన్ అనమాట, ఉప్పిన సినిమాలో హీరోయిన్. వీళ్ళందరికీ గుండ్లు చేయించి పెట్టేశారు. వాళ్ళు నిజంగా రియల్ లైఫ్లో చూస్తే చచ్చిపోతారేమో. ఇది 10 రూపాయల సామాన్లు కొట్టు అండి. 10 రూపాయల సామాన్ కొట్లు ఐటమ్స్ చూసారా ఎలా ఉన్నాయో, ఇవన్నీ ఐటమ్స్ అనమాట. పెన్నులు, చిన్నవి టాపీలు లాంటివి, స్పూన్లు, గ్లాసులు, చాకులు, ఇలాగ రకరకాలు, ఇంకా హెయిర్ బడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, గాజులు, చెవులీలు. ఈ చెవులీలు అయితే 10 రూపాయలు కాదులేండి, ఇవి కొంచెం రేటే, దాదాపుగా 50 రూపాయలు చెప్తున్నారు. మన బీసెంట్ రోడ్లో కూడా దొరుకుతాయి ఇవైతే. అవి కాకుండా కింద ఐటమ్స్ కింద ట్రేస్లో పెట్టి అయితే ఉన్నాయి కొన్ని, ఆ ఐటమ్స్ మాత్రం 10 రూపీసే. ఈ లేడీస్కి అయితే బీభత్సమైన షాపింగ్ అండి. బ్యాంగిల్స్ భలే ఉన్నాయండి. అండ్ ఇక్కడ వీటితో పాటు ఆయుర్వేదం షాప్ కూడా ఒకటి ఉంది. ఆయుర్వేదం షాప్లో మనకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు, అన్నీ న్యాచురల్గా చాలా ఉన్నాయి లోపల. మేమైతే ముల్తానీ మట్టను జెల్, అలోవెరా జెల్ అనేది ఒకటి తీసుకున్నాము. ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్గానే వేస్తున్నారండి, అండ్ ఎందుకంటే ఇవి హోల్సేల్ కాబట్టి. ఆ రోజు ఈవినింగ్ అయితే మాకు ఇలాగా తేరు బండి అంటారు, అమ్మనే ఊరేగిస్తారండి. ఇలాగా చాలా బాగా చేస్తారు. ఇది మాత్రం చాలా నెక్స్ట్గా అండ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారండి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, పోలీస్ సెక్యూరిటీతో పాటు ఉంటుంది. అండ్ మేమైతే ఇక్కడ కల్కి సినిమా పోస్టర్ అయితే చూసాము. ఇంకా ప్రతిరోజు కూడా ఇదే ప్యాటర్న్లో మేము మార్నింగ్ లెగవడం, మంచి డ్రెస్ వేసుకొని తెలుగు ప్రార్థన చూసుకోవడం, తెలుగు ప్రార్థన అయిపోయిన తర్వాత టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజుకి ఏం కర్రీ కావాలో అది ప్రిపేర్ చేసుకొని తర్వాత రూమ్లో తినేసి అని చేసి ఒక అరగంట పనుకొని తర్వాత 3కి బీచ్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ రూమ్కి వచ్చేసి మళ్ళీ స్నానాలు చేసేసి మళ్ళీ ఈవినింగ్ బయట తిరగడానికి వెళ్ళేవాళ్ళం, చర్చికి టైం అన్నీ చూసేవాళ్ళం. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో మా ట్రిప్ అంతా ఈ ప్యాటర్న్లో జరిగిందండి. ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాం. మేము వచ్చేది ఇదైతే కరెక్ట్గా రిటర్న్ వచ్చే ట్రైన్స్ అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చినాయి, ఎందుకంటే ఇవన్నీ రెగ్యులర్ ట్రైన్స్ అనమాట. కరేకాల్ ఎక్స్ప్రెస్ ఇది ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చేసింది. మార్నింగ్ అయితే 5 కల్లా దింపేసిందండి. ఇది చెన్నై ఎగ్మోర్ అనమాట. ఇది ఎగ్మోర్లో దింపేసిన తర్వాత మళ్ళీ స్టేషన్ మారాల్సి వచ్చింది. చెన్నై సెంట్రల్కి అయితే స్టేషన్ మారిపోయాము. స్టేషన్కి అయితే వచ్చేసాము. 6:15 కల్లా వచ్చేసామండి చెన్నై సెంట్రల్ వెళ్ళిన తర్వాత మాకైతే గాయా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట నేను బుక్ చేసింది. అది 9కి అండి. ఒక 2 hours 3 hours వెయిట్ చేసిన తర్వాత ఇంకా మెల్లగా మనం విజయవాడ తీసుకొచ్చి పడేసింది 4 గంటకల్లా విజయవాడలో దిగిన తర్వాత తెలిసిన వాళ్ళు మా డాడీ వాళ్ళు వాళ్ళందరూ అయితే వచ్చేసి ఇంకా మమ్మల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇదండి మా ట్రైన్ జర్నీ, మా నాగపట్నం వీడియో, మా వ్యవహారం అంతా సేమ్ ప్యాటర్న్. ఎనీ డౌట్స్ ఎనీథింగ్ ఉన్నా కానీ మీ కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను చాలా అయితే వీడియోస్ అయితే చేశాను, ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మేము ఎలా వచ్చాము, ఏం తిన్నాము, ఏం తినాలి, ఈ రెగ్యులర్ ప్యాటర్న్ మేము నాగపట్నం వెళ్ళినప్పుడు ఏ ప్యాటర్న్ అయితే వాడతామో ఆ ప్యాటర్న్ కూడా మీకు ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీ అన్ని డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఫస్ట్ టైం ఇవి మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో 4గురికి అయితే షేర్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.